శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి రాబోతున్నటువంటి 5 జూలై నుండి 21 జూలై వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క పక్షకాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాబోతున్నటువంటి అమావాస్య నుండి 21వ తారీఖు పౌర్ణమి వరకు ఈ యొక్క ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే మీనరాశి వారికి 1000 స్థానాల్లో వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. జన్మరాశిలో రవిగ్రహ సంచారం, సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా స్థితిగతి చూసినట్లయితే కుజుడు తన స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాబోతున్నటువంటి 12వ తారీఖున తన తృతీయంలోకి మారబోతున్నాడు, గురువుతో కలవబోతున్నాడు అనమాట. గురువులో కలిసినప్పుడు అది ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. గురువు కుజుడు యొక్క కలయిక అనేది ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది, దాన్ని మీరు చూడవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే రవి చతుర్థంలో ఉన్నాడు అనమాట, అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. అక్కడ అర్ధాష్టమంలో ఉన్నప్పుడు తన యొక్క మార్పు 16వ తారీఖున పంచమంలోకి మారుతున్నాడు. శుక్రుడు బుధుడు ఇద్దరు పంచమంలో 6వ తారీఖున కలవటం అనేది జరిగింది. ఈ యొక్క గ్రహస్థితి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? సప్తమంలోకి వచ్చినప్పటికీ కేతువు ఉన్నాడు, అదేవిధంగా 1000 స్థానంలో వచ్చినప్పటికీ శని ఉంది. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ 20వ తారీఖున ఈ యొక్క మార్పు అనేది బుధుడి యొక్క మార్పు అనేది జరుగుతున్నది. తన యొక్క మార్పు పంచమం నుంచి షష్టమంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు అనేది ఉంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క పక్ష కాలంలో 12వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఇక రాశి వారికి జన్మరాశిలోకి రాహువు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోక కొన్ని నష్టానికి కూడా గురి చేసే విధంగా ఉంటాడు. ఈ రాశి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు 12వ తారీఖు వరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో దూషణలు చేయొద్దు, ఎవరైనా ఎదుటి వారిని తిట్టద్దు. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మీ యొక్క మాట్లాడేటప్పుడు వాక్కుని కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి, లేకుండా ఉంటే ప్రతికూలంగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా కుటుంబంలో అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవాలి. 12వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు ఎప్పుడైతే తృతీయంలోకి మారుతాడో అప్పటి నుంచి వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. 12 నుంచి 45 రోజుల పాటు గురువు కుజుడు కలిసి తృతీయంలో ఉంటున్నారు. గురువు తృతీయంలో కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు, కానీ కుజుడు తృతీయంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తాడు అనమాట. అంటే వృషభంలో సంచారం చేసేటువంటి కుజుడు యోగకారకుడు అనమాట. ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ధైర్యాన్ని పెంపొందిస్తాడు, మంచి కాంటాక్ట్స్ని ఇవ్వగలుగుతాడు అనమాట. అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతలు కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఒక మంచి ఆపర్చునిటీస్ అంటే అవకాశాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట. ఇవన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న చేస్తున్నటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా కుజుడు కాంట్రాక్టర్ చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు అనమాట. కాంట్రాక్ట్స్ కానీ లేకుండా ఉంటాయి, ఎవరైతే రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా కుజుడు యొక్క యోగ దృష్టి అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి సమయం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు 45 రోజుల పాటు ఇవ్వగలుగుతాడు. గురువు యోగ్యాన్ని ఇవ్వకపోయినా సరే కుజుడు యోగ్యాన్ని ఇస్తాడు. చతుర్థంలో మనం చూసినట్లయితే రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ఖర్చును ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట. 16వ తారీఖున ఈ యొక్క రవి తన యొక్క మార్పు జరగబోతున్నది, పంచమంలోకి మారబోతున్నాడు. పంచమంలో శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం లక్ష్మీనారాయణ యోగం అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. లక్ష్మీ స్వరూపమైనటువంటి శుక్రుడు, నారాయణ స్వరూపమైనటువంటి బుధుడు కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం అనేది జరుగుతుంది అన్నమాట.
ఈ నారాయణ యోగం అనేది ఫైనాన్షియల్గా కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాశి వారికి 6వ తారీఖు నుంచి. ఫైనాన్షియల్గా డబ్బు మూవ్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. కమర్షియల్గా కొంత యాక్టివిటీ అనేది జరగటం, సమయానికి డబ్బు రొటేషన్లోకి రావటం అదేనే కలిసి వస్తుంది. ఇది వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంటుంది. కానీ ఈ యొక్క పరిస్థితి వచ్చేటప్పటికి 16వ తారీఖున తర్వాత మారుతుంటుంది. 16వ తారీఖున ఎప్పుడైతే రవి వచ్చేటప్పటికి శుక్రుడితో కలుస్తాడో, ఇక శుక్రుడికి రవికి వైరం అనేది ఉంటుంది. అంటే ఒక ప్లానెట్కి ఇంకో ప్లానెట్కి ఎనిమీస్ అన్నమాట. అంటే శుక్రుడికి శత్రుత్వం అని ఎప్పుడైతే ఉంటుందో అది ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పుడు ప్రతిబంధకంగా మారుతుంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. స్త్రీ ద్వారా కొన్ని కష్టాలు అనేవి కూడా వస్తాయి అన్నమాట. అనవసరమైనటువంటి గొడవలకి మీరు వెళ్ళొద్దు, అది మీకు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. 16వ తారీఖు తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీకు ఎంతైతే అవసరమో అంతవరకే మాట్లాడండి. ఎస్పెషల్లీ స్త్రీలతో కొన్ని జాగ్రత్తగా ఉండండి. మాట పెంచుకొని కష్టపడటం అనేది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. ఈ యొక్క 2 వారాల కాలం మనం చూసుకున్నట్లయితే 2 వారాల కాలంలో కూడా వీరికి బాగా మంచి ఫలితాలు అనేది రాబోయేది కూడా 2వ వారంలో ఎక్కువగా రాబోతాయి. 2వ వారం నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే బుధుడు వచ్చేటప్పటికి 20వ తారీఖున తన యొక్క మార్పు అంటే 5వ ఇంట్లో నుంచి 6వ ఇంట్లోకి మారుతున్నాడు. అంటే పంచమ నుంచి షష్టమంలోకి మారుతున్నాడు. షష్టమంలోకి మారినప్పుడు బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఈ యొక్క పక్షకాలంలో చివరి 20వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వీరికి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మీనరాశి వారికి ఈ యొక్క పక్షకాలంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గత పక్షకాలంతో పోల్చుకుంటే ఇవ్వగలుగుతాడు అండ్ రాబోతున్నాయని చెప్పి మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులు మనం గమనించినట్లయితే విద్యార్థులకి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ధైర్యం అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రాబోతున్న 12వ తారీఖు నుంచి విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవగలిగితే వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుజుడు యొక్క అనుకూలత రీత్యా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. మీన రాశిలో ఉన్నటువంటి వారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి ఈ రాశి వారు. అదేవిధంగా సప్తమంలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించాలి. ప్రయాణ సంబంధితమైన విషయాలు ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు కూడా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. మానసికంగా కూడా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావ రీత్యా అధికమైనటువంటి ఖర్చు కూడా వీరిని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు నుంచి ఇచ్చినప్పుడు అప్పులు ఎవరికి ఇవ్వద్దు, ఎందుకంటే సమాజమే అలా ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా సూర్యారాధన, సూర్య నమస్కారాలు కూడా చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉన్నటువంటి వారు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.